Good morning, my brothers and sisters. Good morning. How are you all? సో దేవుని వాక్యము ఈరోజు ఇలా సెలవిస్తూ ఉన్నది. దావీదు రాసిన కీర్తనలు 31వ అధ్యాయము 15వ వచనములో రాయబడ్డటువంటి మాటను చదువుతుండగా దయచేసి మరి ధ్యానముతో వినాలని ప్రభు పేట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నా కాలగతులు నీ వశములో ఉన్నవి, నా శత్రువుల చేతులుండి నన్ను రక్షింపుము. అవును, మన జీవితము మన చేతుల్లో లేదు, మన జీవితము దేవుని యొక్క చేతిలో ఉందని గ్రహించాల. రెండవదిగా చూసినట్లయితే, నా శత్రుల చేతిలో ఉండి నన్ను రక్షింపుము. మన శత్రుత్వం నుంచి మనం కాపాడుకోలేము, కానీ దేవుడు కాపాడగలిగినటువంటి వాడు. కాబట్టి ఈ పరిశుద్ధమైన దినములో నువ్వు దేవుని చేతిలో ఉన్నావని మర్చిపోకుండా, మరి ప్రతి ఆటంకాల నుంచి, ఇబ్బందుల నుంచి తప్పించబడాలంటే ప్రభు సన్నిధికి వచ్చి నువ్వు సాగిలపడి ఆయనకు కృతజ్ఞాసులు చెల్లించినట్లయితే ఏ కీడు ఏమున్నదో మన మీద తెలియదండి. మన జీవితం ఎలా ఉండబోతుందో మనకు తెలియదు. రేపటి దినాన్ని ఏం జరగబోతుందో తెలియదు. లేకున్నట్టయితే ఒక 1 అవర్ తర్వాత మన జీవితంలో ఎలాంటి ముప్పు ముంచుకొస్తుందో మనకు తెలియదు. కాబట్టి వాటన్నిటి నుంచి తప్పించేవాడు దేవుడు మాత్రమే. కాబట్టి రండి, సాగిలో పడుతూ కృతజ్ఞాసులు చెల్లిస్తూ ఆయనను గణపరుచుకుందాం. దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలంలో ప్రభుత్వం ఉండుట ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదము. నా ప్రియ సహోదరి సహోదరుడా, నిర్లక్ష్యం చేయకుండా ప్రభు సన్నిధికి వచ్చి సాగిలపడి కృతజ్ఞాసులు చెల్లించు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.